గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇది తొందరగా ఇది కూడా ఇది సార్ అవసరం లేదా 4 ఇది చెప్పి అంటే కొంచెం నాకు కొంచెం దీనికి ఉండదు ఉంటుందా అలవాటు అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మనకు ఒక ప్రార్థన. జాగ్రఫీ. సో మనకి సిలబస్లో ఎక్కువగా ఒక గ్రూప్ 1కి తప్ప రిమైనింగ్ అన్నిటికి కూడా ఇండియా, ఏపీ, భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీ భౌగోళిక పరమైన అంశాలు అనేవి సిలబస్లో ఉంటాయి. అయితే జాగ్రఫీ అనేది ఎకానమీ అనేది ఒక రిలేషన్ ఉంటుందండి. యాక్చువల్గా జాగ్రఫీ అంటే ఏంటి? భారతదేశము ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏదైతే ఉనికి, విస్తీర్ణము, నైసర్గిక స్వరూపాలు, హద్దులు ఏవైతే ఉన్నా వీటన్నిటి కోసం తెలుసుకునే శాస్త్రమే ఈ జాగ్రఫీ. దీనిలో భాగంగా మనకి సిలబస్లో మనందరికీ తెలిసిందే భారతదేశం ఉనికి, భౌగోళిక అంశాలు, ఇది మొదటి యూనిట్. అలాగే సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే యూనిట్స్ ఉన్నాయో అదే యూనిట్స్ అనేవి సేమ్గా ఉంటాయి. భారతదేశంలో నదులు, ఆంధ్రప్రదేశ్లో నదులు, భారతదేశంలో అడవులు, ఆంధ్రప్రదేశ్లో అడవులు. ఓకే, భారతదేశంలో జీవ వైవిధ్యం, ఆంధ్రప్రదేశ్లో జీవ వైవిధ్యం. భారతదేశంలో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, అలాగే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగము, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం. అదేవిధంగా భారతదేశంలో రవాణా వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో రవాణా వ్యవస్థ. భారతదేశంలో శీతోష్ణ స్థితి, దాని పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో శీతోష్ణ దాని పరిణామాలు. సో మొదటి యూనిట్ ప్రధానంగా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో ఉనికి, విస్తీర్ణము, నైసర్గిక స్వరూపాలు ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత నదులు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ విధంగా ప్రతి టాపిక్ కూడా ఇండియా అండ్ ఏపీ మనం పరిశీలిస్తే ఒకేలా ఉంటుంది. వాస్తవంగా ఇండియా బాగా నేర్చుకుంటే ఏపీ అనేది జస్ట్ మనకి పెద్దగా అంత మనం దృష్టి పెట్టాల్సిన పని కూడా ఉండదు, ఎందుకంటే మనకు ఐడియా ఉంటుంది కనుక. సో ఈ విధంగా నెక్స్ట్ ఇంకా సిలబస్లోకి వచ్చేసరికి ఖనిజాలు, పారిశ్రామిక రంగంలోనే ఖనిజాలు చూసుకుంటాం. ఖనిజాలు, పరిశ్రమల విస్తరణ ఎలా జరిగింది ఇవన్నీ కూడా. ఇంకా మెయిన్గా ఇంకో టాపిక్ ఏంటంటే జనాభా పరిణామాలు, జనాభా తెగలు. ఈ టాపిక్ కూడా మనకి భారతదేశంలో వలస కారణాలు, ఇటువంటి టాపిక్స్ వస్తాయి. సో ఎనివే ఈరోజు మనం భారతదేశం ఉనికి, భౌగోళిక అంశాలు. ఏమి లేదు సార్, అసలు ప్రపంచంలో మన దేశం ఎక్కడ ఉన్నది, ప్రపంచంలో మన దేశం ఏ స్థానంలో ఉన్నది. ఓకే, సో మన దేశానికి ప్రపంచ దేశాలతో హద్దులు ఏంటి, ఈ విధంగా అసలు మన దేశాన్ని ఏ విధంగా పిలిచేవారు. సో ఇదంతా ఉనికి. ఇప్పుడు మన ఉనికి ఉందండి, నేను ఏ గ్రామానికి చెందిన వాడిని, నా సరౌండింగ్లో నా తల్లిదండ్రులు ఎవరు, నేనేంటి అని చెప్పుకుంటా కదా నా ఉనికి, నేనెవరు. అలాగే భారతదేశం, ఇది భారతదేశం ఎవరు? ఆసియా ఖండంలో ఒక దేశం భారతదేశం, ఎందుకంటే మనకి 7 ఖండాలు ఉన్నాయని తెలుసు. ఆ 7 ఖండాల్లో ఆసియా ఖండంలో ఒక దేశం భారతదేశం. ప్రపంచంలో అత్యంత ఎక్కువ విస్తీర్ణం, అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏదంటే ఖండం ఏదంటే ఆసియా ఖండం. అయితే ప్రపంచంలో అత్యంత ఎక్కువ దేశాలు ఉన్న ఖండం ఏదంటే ఆఫ్రికా ఖండం. ఎక్కువ దేశాలు ఉన్నాయి. మరి ఆసియా విస్తీర్ణం ఎక్కువ కదా సార్, మరి ఆసియా విస్తీర్ణం ఎక్కువైనప్పుడు దేశాలు ఎక్కువ ఉండారు కదా అనుకోవచ్చు. కానీ మన ఆసియాలో పెద్ద దేశాలు ఉన్నాయి. రెండోది రష్యా ఉంది, యురేషియా అంటాం. పైన మ్యాప్ మీకు చూపిస్తాను క్లియర్గా, యురేషియా అంటాం. ఆ యురేషియాలోకి వచ్చేసరికి ఆ పైన సైబీరియా, టండ్రా ఈ ప్రాంతం ఎక్కువ ఆసియాలో ఉండడం వల్ల ఆసియా విస్తీర్ణం తగ్గిపోయింది. ఆఫ్రికా భూమధ్య రేఖ అటు ఇటు ఉండడం వల్ల ప్రతి దేశం కూడా అక్కడ చిన్న చిన్న దేశాలు, జనాభా తక్కువ ఉంటుంది. ఆఫ్రికా ఖండంలో తెగలు, ఆటవిక తెగలు, ఎక్కువ దేశాలు అనమాట. అయితే ఆసియాకు వచ్చేసరికి ఆసియాలో అతిపెద్దది, ప్రపంచంలో అతిపెద్దది విస్తీర్ణంలో రష్యా దేశం. మరి మనం వచ్చేసరికి విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉన్నాము. జనాభాలో 2 ఉండేవని ఇప్పుడు 1. భారతదేశం యొక్క భౌగోళికంగా మనం చూస్తే జనాభాలో మొదటి స్థానంలో ఉన్నామండి ప్రపంచంలో. విస్తీర్ణంలో 7వ ప్లేస్లో ఉన్నాం, 7th ప్లేస్. అయితే ఇక్కడ ఒక కోడ్ కూడా ఉంది. ఒక కోడ్ ఏంటి సార్ ఆ కోడ్ అంటే విస్తీర్ణానికి సంబంధించి నేను ఒక డైట్ సెట్కి చెప్పేటప్పుడు ఒక కోడ్ చెప్పాను, విస్తీర్ణం. ఓకే, రమీకృష్ణ అంటే మీకు నచ్చదు, రమ్యకృష్ణ. ఓకే, చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు చేసి అక్కడ ఉన్న విద్యార్థులందరికీ బాయ్ చెప్పిందంట. బాయ్ మరి రమీకృష్ణ ఊపుకి వీళ్ళందరూ కూడా మరి వారు కూడా బాయ్ చెప్పారు. ఇది అప్పుడు నేను 2009-10 టీచింగ్లో అప్పుడు డైట్ సెట్ కోచింగ్ ఇచ్చేవాడు. మా గ్రామంలో మా చుట్టుపక్కల విలేజ్కి ఒక కాలేజ్ ఉండేది.
అక్కడ ఒక సుమారు ఒక 20-30 విలేజ్ స్టూడెంట్స్కి టీచర్ ట్రైనింగ్ కోసం డైట్ సెట్, ఎందుకంటే ఈ డైట్ అయ్యాను కదా, డైట్ సెట్ కోచింగ్ పెట్టాను. అప్పుడు పెట్టిన కోడ్ ఇది. రమ్యకృష్ణ సిఏ చేసిన తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్కి బాయ్ చెప్పింది. మీరు నాకు ఒక బాయ్ చెప్పొద్దు దయచేసి, క్లాస్ ఎక్కువ ఉంది. రమ్యకృష్ణ రా, ఆర్ అంటే రష్యా, కే కెనడా, సి చైనా, ఏ అమెరికా, బి భారత్, సారీ బి బ్రెజిల్, భారత్ కాదు బ్రెజిల్, ఏ ఆస్ట్రేలియా, ఐ ఇండియా. ఇదండి విస్తీర్ణానికి సంబంధించిన కోడ్. అర్థమైందా? సో ఈ విధంగా విస్తీర్ణంలోకి వచ్చేసరికి మనం ఏ ప్లేస్ లో ఉన్నాం సార్ అంటే 7th. జనాభా ఎరగా మనం మొదటే, ఇంక చెప్పక్కర్లేదు, మనం జనాభాలు ఎరగానే మొదట్లో ఉన్నాం. ఓకే, క్లియర్ అయితే బాగుంది సార్. ఓకే, అంతా రెడీగా ఉంది, బాగుంది అంటే మీకు నా మెసేజ్ పెట్టండి అమ్మా, ముందుకు వెళ్దాం. ఆడ మెసేజ్ పెట్టండి, నాకు కనిపిస్తుంది. క్లియర్. సో ఆసియా ఖండంలో ఉందండి మన దేశము. ఓకే, ఆసియా ఖండంలో ఎక్కడ ఉంది? దక్షిణ భాగంలో ఉన్నది. ఒకసారి చూడండి అమ్మా, ఆసియా ఖండంలో ఎక్కడ ఉంది? సార్ ఇది భూమధ్య రేఖ, 0 డిగ్రీస్ భూమిని అడ్డంగా విభజించే రేఖ కదా భూమధ్య రేఖ, అవునా కాదు? అయితే అందరం అనుకోవచ్చు ఆసియా ఖండం దక్షిణ భాగంలో ఉంది. దేనికి దక్షిణ భాగంలో? ఆసియాకి దక్షిణ భాగంలో. భూమధ్య రేఖ కింద మనం లేము. భూమధ్య రేఖ మన భూభాగానికి కిందనే ఉంది. ఇంకా క్లియర్గా వేస్తాను, ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలించండి. నాకైతే బొమ్మలు రావమ్మా, నాకు బొమ్మలు రావు కనుక మీరు అర్థం చేసుకోవాలి. ఇది 0 డిగ్రీలు భూమధ్య రేఖ. ఓకే, భూమధ్య రేఖ పైన ఉన్నది, కింద ఉన్నది. ఇది ఉత్తర గోళం, ఇది దక్షిణ గోళం అంటాం. ఓకేనా? ఇది ఒకటి గ్రీనిచ్ రేఖాంశం అంటాం. ఇదేమో 0 డిగ్రీల రేఖాంశము, ఇదేమో 0 డిగ్రీల అక్షాంశము. అక్షాంశానికి రేఖాంశానికి తేడా ఏంటంటే, అక్షాంశం అనేది ఒక పండులాగా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. పండులాగా అక్షాంశం వృత్తాకారంలో ఉంటుంది. భూమి గ్లోబ్ తీసుకుంటే వృత్తాకారంలో ఉంటుంది. రేఖాంశం ఏంటంటే ఇది ఇలా మాత్రమే ఉంటుంది, ఇది గుండ్రంగా ఉండదు. ఇది ఒక సగం ఉంటుంది రేఖాంశం. ఓకే, క్లియర్. ఇక్కడ భూమధ్య రేఖ ఇక్కడ స్టార్ట్ అయితే చుట్టూ ఇలా వచ్చేసరికి ఇలా వృత్తాకారంలో ఉంటుంది 0 డిగ్రీల అక్షాంశం. ఇది రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం. ఇది 0 డిగ్రీలు, ఇది 0 డిగ్రీలు. ఇలా మన ప్రపంచం విడిపోయి ఉన్నది. పైది ఉత్తర గోళము, దక్షిణ గోళము. ఇక్కడికి వచ్చేసరికి ఖండాలన్నీ కూడా మనకి చూడండి, మనం చూసుకుంటే ఇదంతా ఆసియా ఖండం అంటాం. ఈ పైది ఇక్కడికి వచ్చేసరికి ఆస్ట్రేలియా ఉంటుంది. ఆస్ట్రేలియా ఉత్తర గోళంలో ఆసియా ఖండం ఉంది, దక్షిణ గోళంలో ఆస్ట్రేలియా ఖండం ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇగోండి, ఇక్కడ భూమధ్య రేఖ ఉంది కదా, ఈ మధ్యలో ఉన్నది ఆఫ్రికా అంటాం. భూమధ్య రేఖ ఖచ్చితంగా మధ్యలో వెళ్తుంది ఆఫ్రికా. ఇక్కడేమో ఎర్ర సముద్రము, మధ్యధరా సముద్రాలు ఉంటాయి. ఎక్కడ 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు, 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు రేఖాంశాలు కింద. మళ్ళీ మీరు చాలా మంది సార్ మీరు ఎక్కడ తీసారంటారు, 30 డిగ్రీలు 40 డిగ్రీలు. ఈ మధ్యధరా సముద్రానికి పైన ఉన్నదంతా కూడా యూరప్ అంటాం. యూరప్ లేదా ఐరోపా వారి రాక అన్నాం మనం. ఐరోపా వారి రాక యూరప్. ఓకే, ఈ పైన ఇది మధ్యధరా సముద్రము, అలాగే ఎర్ర సముద్రం ఇవన్నీ ఉంటాయి. మధ్యధరా సముద్రం అంటే 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్య ఉండే ఆహ్లాదకరమైన శీతోష్ణత ఉండే ప్రాంతం అన్నమాట. ఈ పైన అంతా కూడా ఉంటుంది. అందుకే ఫ్రాన్సు, జర్మనీ, ఇంగ్లాండ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదంతా ఆసియా, మొత్తం ఇదంతా ఆసియానే. ఓకే, మరి అదే విధంగా మనం పరిశీలిస్తే ఒక్కసారి చూడండి అమ్మా, ఈ 0 డిగ్రీల రేఖాంశం ఏదైతే, ఈ 0 డిగ్రీల అక్షాంశం ఏదైతే ఉందో దీనికి ఈ పైన ఉన్నదల్లా కూడా ఉత్తర అమెరికా అంటాం. ఉత్తర అమెరికా. మరి యూరప్ కి ఉత్తర అమెరికాకి మధ్య ఇలా ఒక పెద్ద ఎస్సాకారంలో ఒక సముద్రం ఉంటుంది. ఇదే అట్లాంటిక్ మహాసముద్రం అండి. ఈ అట్లాంటిక్ మహాసముద్రమే యూరప్ ని, ఉత్తర అమెరికాని వీటన్నిటి వేరు చేస్తుంది. ఈ 0 డిగ్రీల అక్షాంశం కిందన ఉండేది దక్షిణ అమెరికా ఖండము అంటాం. దక్షిణ అమెరికా ఖండము. ఓకే, చూసారా? ఉత్తర అమెరికా ఇటు ఉంది, గ్రీనిచ్ రేఖాంశానికి ఇటువైపు ఉంది, ఉత్తరం వైపు ఉంది ఉత్తర అక్షాంశం. అలాగే ఉత్తరాద్రగోళం ఉంది. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. ఓకే, అంటార్కిటికా అని ఒక ఖండం ఉంది, మనందరికీ తెలిసిందే. అది ఒక మంచు ఖండం. ఈ దక్షిణ అర్ధగోళం చివరన ఉంటుంది అంటార్కిటిక్.
ఉత్తరాన ఉన్నదాన్ని ఆర్కిటిక్ అంటాం, కింద ఉన్నదాన్ని అంటార్కిటిక్ అంటాం. ఇదంతా టండ్రా ప్రాంతాలు అంటాం. ఇలా 7 ఖండాలు. అంటార్కిటికాని ఖండంగా చెప్పుకోకపోయినా ఖండం కింద పేర్చుకున్న కనుక ఖండమే అంటార్కిటికా, మంచు ఖండము. ఓకే సార్, క్లియర్? జస్ట్ ఇమేజిన్ మనం ఎక్కడున్నామని చెప్పడానికి ఇది. ఈ రోజు ఇప్పుడు ఏదైతే మనము చెప్పేది ఇదండి, ఖండాలు ఇలా ఉంటాయండి. ఇక్కడ మనం పరిశీలిస్తే చెప్పాను కదా, ఇది గ్రీనిచ్ రేఖాంశం, ఇదేమో 0 డిగ్రీల భూమధ్య రేఖ, ఇదేమో గ్రీనిచ్ రేఖాంశం. ఎక్కడ మనం పరిశీలిస్తే ఇగోండి, ఇక్కడ మనం పరిశీలిస్తే ఓకే, ఉత్తరార్ధగోళంలో తూర్పు రేఖాంశాలు, ఎందుకంటే ఇది 0 డిగ్రీల రేఖాంశం, 0 డిగ్రీల రేఖాంశం. ఇటు ఉంటే తూర్పు రేఖాంశాలు, ఇటు ఉంటే పశ్చిమ రేఖాంశాలు. వెస్ట్ తూర్పు రేఖాంశాల్లో, ఉత్తర అక్షాంశాల్లో ఎక్కడున్నాం? ఉత్తరార్ధగోళంలో ఉన్నాం. ఏ రేఖాంశాల్లో? తూర్పు రేఖాంశాల్లో ఉన్నాం. ఉత్తరార్ధగోళంలో ఉన్నాం, తూర్పు రేఖాంశాల్లో ఉన్నాం. క్లియర్? మరి ఎక్కడున్నాం చూసుకోండి. 8 డిగ్రీల నుంచి ఇక్కడ 8 డిగ్రీలు స్టార్ట్ అవుతాయండి, ఎందుకంటే 0 డిగ్రీల నుంచి ఇది ఎలా స్టార్ట్ అవుతుంది. ఓకే, 8 డిగ్రీల నుంచి మధ్యలో 23.5 డిగ్రీల కర్కట రేఖ పోతుంది అని మీకు తెలుసు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటాం. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం మకర రేఖ అంటాం. మకర రేఖ, ఉత్తరాయనము దక్షిణాయనం అంటాం. ఆయనాలు, ఆ యొక్క దక్షిణాయనంలోకి సూర్యుడు ప్రవేశిస్తేనే మకర సంక్రాంతిని మనం జరుపుకుంటాం. అవిటి కూడా ఎగ్జామ్లు అడిగాడు. ఉత్తర అక్షాంశము, దక్షిణ అక్షాంశము. సో కర్కట రేఖ అంటే ఉత్తర అక్షాంశము, మకర రేఖ అంటే దక్షిణ అక్షాంశం. ఓకే, అర్థమైందండి? ఇలా ఇక్కడ పైన 36 డిగ్రీల వరకు. ఈ విధంగా మనము ఎక్కడ ఉన్నామనే విషయానికి వస్తే చూడండి, ఉత్తర అర్ధగోళంలో ఉన్నాము. ఇంకా తూర్పు ఓకే, తూర్పు రేఖాంశాలు, ఉత్తర అక్షాంశాల్లో ఉన్నాము. మరి ఇది ఆసియాకి ఇదంతా, ఈ ఆసియా ఎక్కడ ఉంది? దక్షిణ. సో దక్షిణ ఆసియాలో ఉన్నాము. మనం ఎక్కడ ఉన్నామంటే దక్షిణ ఆసియాలో ఉన్నాము, అది గుర్తుంచుకోండి. అందుకే దక్షిణ ఆసియాలో ఉండే దేశాలన్నీ కలిపి ఆల్రెడీ కరెంట్ అఫైర్లో చెప్పిన సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ అనే సంస్థ 1985వ సంవత్సరంలో ఏర్పడింది. ఏ దేశాలు? ఎంబీబీఎస్ పినా, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్. ఇవన్నీ దక్షిణాసియా దేశం మన చుట్టూ ఉన్నాయి. భారతదేశము భౌగోళికంగా దక్షిణ ఆసియాలో ఉన్నది. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉన్నది. భారతదేశం తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. భారతదేశం ఆసియాలో ఉన్నది, కానీ దక్షిణ ఆసియాలో ఉన్నది. ఈ పాయింట్ కోసం నేను ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. వెళ్దాం. ఓకే, పాయింట్ రైట్. ఏపీఎస్సి యొక్క సమాచారాన్ని కనుగొని నేను ముందుకు వెళ్తున్నానండి. అది అక్కడ లేదు కనుకొనే మనము జనరల్ స్టడీస్ ఓరియంటేషన్లో వెళ్తున్నాము. ఓకే, ఇప్పటిలో జాబ్ క్యాలెండర్ అనేది తెరపైకి వచ్చింది కనుక జాబ్ క్యాలెండర్ ఓరియంటేషన్లోనే అన్నీ వస్తాయి. సంస్కరణలో జరిగితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆబ్జెక్టివ్ గ్రూప్ 1 విషయంలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ ఒకే పేపర్ పెట్టాలని, అలాగే మెయిన్స్ ఆబ్జెక్టివ్లో 2 పేపర్లు పెట్టాలని ఈ మధ్య కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ నిర్ణయాల మార్పులు జరుగుతాయి. ఏదైనా జాబ్ క్యాలెండర్ ఓరియంటేషన్లో వస్తాయి. సో అన్నీ అవుతాయి, బీ కూల్. ఓకే, రోజు మనకి వారంలో ఒక రోజు ఎప్పుడో తక్కువ తప్ప మిగతా అన్ని రోజులు 7 గంటలు 8 గంటల లైవ్ అనేది ఎక్కడా ఉండదు. ఇంకా మీకు కావాలంటే రాత్రి పూట కూడా పెట్టేస్తాం, కానీ అది అతి అనేది ఇబ్బందికరమైనది. ఒక రోజులో ఆన్లైన్లో 1 గంట, ఆఫ్లైన్లో 3 గంటలతో సమానం. మీరు కావాలంటే చూడండి, ఎక్కడైనా ఆన్లైన్లో 1 గంటలో చాలా సిలబస్ కవర్ అవుతుంది. ఆఫ్లైన్లో ఒక రోజల్లా చెప్పింది ఆన్లైన్లో 2 గంటలు చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ
డైరెక్ట్గా క్లాసే ఉంటుంది, నోట్స్ ఉండదు, నోట్స్ పీడిఎఫ్ మీకు పెడతాం కనుక మనమే సిలబస్లు కంప్లీట్ చేయకపోతే ఇంకా ప్రపంచంలో ఎవరో చేయలేరు. ఆ విషయం మీరు గమనించండి. ఇంకా సిలబస్ కంప్లీట్ చేయాలంటే నాలో ఉన్న సూపర్ ఫాస్ట్ మీరు చూడవచ్చు. కానీ దాని అవసరానికి మేరకు మనం వాడదాం, ఎక్కడ అవసరం ఏదనేది. ఓకేనా? సరే సార్, ఆసియా ఖండం దక్షిణ భాగంలో ఉన్నది. ఓకే, నెక్స్ట్ చూడండి. సరిహద్దులు ఎలా మీ అందరికీ తెలిసిందే. భారతదేశానికి పైన హిమాలయాలు, మరి తూర్పు భాగాన బంగాళాఖాతం, కింద భాగాన హిందూ మహాసముద్రం, అలాగే పశ్చిమాన అరేబియా సముద్రం. ఇది అందరికీ తెలిసిందే. భౌగోళిక నామాలు మరి భారతదేశానికి వేదకాలం నుంచి మనం పరిశీలిస్తే ఒక్కొక్కరు ఒకలా చెప్పారని మనకు తెలుసు. పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలు మన జంబూ ద్వీపం అని పిలిచేవారు. భారతదేశంలో జంబూ అనే పేరు గల ఒక ద్వీపం ఉంటే ఆ ద్వీపాన్ని భారతదేశాన్ని జంబూ ద్వీపం అని పిలిచేవారు. అది మనకు తెలిసిందే. మరి వేదకాలంలో పురాణాల్లో జంబూ ద్వీపం, వేదకాలంలో భరత ముని అతని యొక్క దీని ప్రకారం మన దేశాన్ని భారతదేశం భరతఖండం. సో భారతదేశానికి భరతుడు అనే రాజు పాలించేవాడు కనుక అతని పేరు మీద భారతదేశం వచ్చింది. అది మనందరికీ తెలిసిందే. నెక్స్ట్, ఇండియా ఎలా వచ్చింది? సో ఆంగ్లేయులు ఈ సింధు నదిని ఇండస్ అనేవారు. సో సింధు నది ఆంగ్లంలో ఇండస్ కనుక ఆ సింధు నది పరివాహక ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ఆ సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఇండోయిన్స్ అనేవారు. ఇండోయిన్స్. సో ఈ ఇండోయిన్స్ ని భారతదేశాన్ని ఇండియా అని గ్రీకులు పిలిచారండి. చూసుకోండి, ఎవరు పిలిచారట? గ్రీకులు. గ్రీకుల ప్రకారం ఇండోయిన్స్ అనేవారు. వాళ్ళు సింధు నది ప్రాంతంలో ఉన్న వాళ్ళని గ్రీకులు ఇండోయిన్స్ అనేవారు. దాని ప్రకారం ఇండియా. అదే తదుపరి వచ్చిన యూరోపియన్, గ్రీకులు అంటే యూరోపియన్సే కదండి. గ్రీకు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అన్ని ఒకే దగ్గర ఉంటాయి. సో ఈ విధంగా గ్రీకులు పిలవడం జరిగింది. నెక్స్ట్, ఇంకా ఏమని పిలిచేవారు? హిందుస్థాన్. మనందరికి తెలుసు. ఎవరు హిందుస్థాన్? పర్షియన్లు. సార్ ఎస్టీలో మీ అందరికీ బాగా తెలుసు, పర్షియన్ దేశం, నేటి ఇరాన్. ప్రపంచంలో అత్యంత నాగరికత వెలిసిన దేశాల్లో తొలి దేశాల్లో ఒకటి ఇరాన్ దేశం. ఆ రోజుల్లో సింధు ప్రాంత ప్రజలు కూడా ఇరాన్తోనే సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఇరాన్కి మన దేశానికి మధ్య వ్యాపారం జరిగేది సింధు కాలంలో. అంటే ఆ నాగరికత, ఇరాక్ నాగరికత, మెసపటేమియా నాగరికత, ఇరాన్ నాగరికత, సుమేరియన్ నాగరికత అంటాం అన్నమాట. అలాంటి ఇరాన్లోనే వచ్చిన మతమే ఈ యొక్క ఏంటది మనకి పార్సీ మతం. ఈ పార్సీ మతం తొలుత అక్కడ ఇరాన్లో వచ్చింది. ఇరాన్లో అక్కడ ఆ యొక్క ముస్లింల యొక్క తరువాత కాలంలో ఇరాన్, ఇరాక్ ముస్లిం రాజ్యాలు అవడం, వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు భారతదేశానికి వచ్చేసారు. జొరాస్ట్రియన్స్ అంటారు వీళ్ళు. ఇరాన్లో జొరాస్ట్రియన్స్ అంటారు. అయితే ఇంకోటి అంటే ప్రపంచానికి ఇరాన్ అనేది యుద్ధం. పర్షియన్లు మన దేశం పైన తొలుత దాడి చేసింది పర్షియన్లే. సైరస్, ఇరాన్ దేశానికి చెందిన సైరస్, తర్వాత మొదటి డేరియస్, క్రీస్తు పూర్వం 516లో మొదటి డేరియస్ దాడి చేశారు. అలాంటి ఇరాను మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలిచింది. మరి ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ తరువాత ముస్లిమ్స్ అనమాట. వాస్తవంగా ముస్లిం సామ్రాజ్యాలన్నీ కూడా ఇరాన్, ఆ తర్వాత వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర సమర్కండ్, కాబూల్, ఇరాన్, ఇరాక్, ఈ దేశాలన్నీ మన పైన ఉన్నాయి. ఓకే, అక్కడి నుంచి దండయాత్రలు చేసేవారు వీళ్ళందరూ కూడా. ఈ విధంగానే టర్కీ నుంచి దాడి చేసిన మొఘల్ ఎవరంటే టర్కీ దేశానికి చెందిన వాళ్ళు, టర్కీ దేశానికి చెందిన వాళ్ళు. ఇరాన్ అంటే పర్షియన్. అయితే వీళ్ళందరూ కూడా పర్షియన్ ఎక్కువ ఇచ్చేసేవారు. నెక్స్ట్, ఆర్యవర్తనం. మన దేశాన్ని ఆర్యులు ఆక్రమించిన తర్వాత మన ఉత్తర భారతదేశం మాత్రం ఆర్యవర్తనం అని పిలిచేవారు. అలాగే జ్ఞానభూమి, భారతదేశంలో గొప్ప మేధావులు జన్మించడం మన దేశాన్ని జ్ఞానభూమి అని కూడా పిలిచేవారు. అయితే ప్రపంచంలో భారతదేశానికి ఎక్కువ భౌగోళిక నామాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలా పిలిచేవారు. చూసాం కదా, జంబూ ద్వీపం అని, ఓకే, ఇండియా అని, భారత్ అని, హిందుస్థాన్ అని, ఓకే, ఇవన్నీ కూడా ఇలా మన దేశాన్ని పిలిచేవారు. నెక్స్ట్, విస్తీర్ణ ప్రకారం ఆల్రెడీ చేసాం. చూడండి, 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు అంటాం. 3,28 మిలియన్ చదరపు, ఇది గుర్తుంచుకోండి. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు అంటే 32,87,263 చదరపు కిలోమీటర్లు. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్. ప్రపంచంలో విస్తీర్ణంలో మనం ఎన్నో స్థానం అంటే 7వ స్థానం అని చెప్పాం. అయితే ప్రపంచ విస్తీర్ణంలో ఒక విషయం గుర్తుంచుకోండి, మనది ఎంత వాటాలో కలిగి ఉందంటే 2.4% మాత్రమే. అయితే జనాభాలో దగ్గర 17.7 ఎంత ఉంది, అంత పర్సంటేజ్ ఉంది మనకి. విస్తీర్ణంలో కేవలం 2.4% మనం ఆక్రమించున్నాం. అది కూడా ఏది ఖండాల వారీగా, సముద్రాలు కలుపుకొని కాదు. 2.4 ప్రపంచంలో 7వ విస్తీర్ణం. ఓకేనండి. నెక్స్ట్, మరి విస్తీర్ణం ప్రకారంగా భారతదేశం చూడండి, చెప్పాను కదా, ఉపరితల భూభాగము, సముద్రాలు అన్ని కలుపుకుంటే 0.57 ఎంత శాతం,
జనరల్గా 2.4% ఖండాల ప్రకారం. ప్రపంచంలో స్థానం అయితే 7. ఆల్రెడీ కోడ్ చెప్పాను. రమీకృష్ణ సిఏ చేయడానికి వెళ్ళి అందరికీ బాయ్ చెప్పింది ఆ కోడ్. ఓకే, ప్రపంచంలో చిన్న దేశాలు చూస్తే వాటికన్ సిటీ, మొనాకో, నూరు, తువాలు. ఇవి జస్ట్ విస్తీర్ణంలో పెద్ద దేశాలు అంటే రష్యా, కెనడా, చైనా, అమెరికా సార్. అలాగే బ్రెజిల్. ప్రపంచంలో 5వ విస్తీర్ణంలో పెద్ద దేశము, 5వ జనాభాలో పెద్ద దేశం. 2 5లు కలిగింది. 2 5 అంటే 10 నీకండి. 2 5లు. జనాభాలో 5వ స్థానము, విస్తీర్ణంలో 5వ స్థానం. ఈ రెండు కూడా బ్రెజిల్. జనాభాలో 5వ స్థానం, విస్తీర్ణంలో 5వ స్థానం. ఈ రెండింటిలో కూడా ఎవరండి? బ్రెజిల్ దేశం. జనాభాలో 5, విస్తీర్ణంలో 5. క్లియర్? నెక్స్ట్, మరి భారతదేశం కంటే మిగతా ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయని ఎప్పుడైనా అడిగితే అది కూడా డేటా ఇక్కడ ఇచ్చాను. అంటే మన దేశము చూసుకున్నాం అనుకోండి, మనము ప్రపంచంలో 2.4% విస్తీర్ణం కలిగి ఉన్నాం. కానీ మనకంటే ఏది పెద్దది? ఆసియా మొత్తాన్ని చూస్తే మనకంటే 14 రెట్లు పెద్దండి. ఉత్తర అమెరికా 8 రెట్లు పెద్దండి. యూరోప్ మనకంటే 3 రెట్లు పెద్దండి. ఆఫ్రికా 9 రెట్లు పెద్దండి. దక్షిణ అమెరికా 5.5 రెట్లు పెద్దండి. ఆస్ట్రేలియా 2.5 రెట్లు పెద్దండి. మరి అవన్నీ ఖండాలు కదండి. అంటే ఏ ఖండము మన దేశంతో ఎన్ని రెట్లు పెద్దది ఉన్నది? మన 2.4 అనుకోండి. 14 రెట్లు అంటే ఏంటి అనుకోకండి. 14 × 2.4 వేస్తే అదే ఆసియా యొక్క విస్తీర్ణం. ఉత్తర అమెరికా 8 × 2.4 వేస్తే అది ఉత్తర అమెరికా యొక్క విస్తీర్ణం, మిలియన్ చదరపు కిలోమీటర్లు అన్నమాట. క్లియర్? ఇది. మరి మన దేశంలో రాష్ట్రాల కోసం ఇచ్చారు. మీ అందరికీ తెలియదు ఏంటండి, ఒక బిట్ అడుగుతాను చెప్పండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు 1947లో ఎన్ని రాష్ట్రాలు కలవు? ఎవరు కరెక్ట్గా చెప్తారో వాళ్ళ పేరుని నేను ఇక్కడ ప్రస్తావించి మీకు కంగ్రాట్స్ చెప్తాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు ఎన్ని రాష్ట్రాలు కలవు? భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు ఎన్ని రాష్ట్రాలు కలవు? వినోద్ కుమార్ 22 తప్పమ్మా. 11, 18, 5. కిరణ్ కుమార్ మాట్లాడాలి. రెండు రాష్ట్రాల రాయల మంజు సరే. భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు 29 రాష్ట్రాలండి. స్వతంత్రం వచ్చే సమయంలో మన దేశానికి 29 రాష్ట్రాలు. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని ఉండేవి. 29 రాష్ట్రాలు ఉండేవి. అయితే 1953లో ఎస్ఆర్సి వేశారు. మొట్టమొదటిసారిగా మన దేశంలో ఎస్ఆర్సి 1953లో వేశారు. ఎస్ఆర్సి అంటే ఏంటి సార్ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో తూచా తప్పకుండా వచ్చే బిట్స్ అవి. ఎస్ఆర్సి అంటారు దాన్ని. ఎస్ఆర్సికి ఎవరు సార్ అధ్యక్షులు అంటే ఫాజిల్ అలీ అనే కమిటీ. ఈ ఫాజిల్ అలీ కమిటీ 1955లో రిపోర్ట్ ఇచ్చింది. ఎస్ఆర్సి ఎప్పుడు వేశారంటే 53లో వేశారు, 55లో రిపోర్ట్ ఇచ్చింది. ఎస్ఆర్సి ఇంతవరకు ఎన్నిసార్లు వేశారంటే ఒకసారి వేశారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. తరువాత వచ్చిన రాష్ట్రాలన్నీ కూడా చట్ట ప్రకారంగా చేస్తున్నారు. మన తెలంగాణ ఏర్పడింది చట్ట ప్రకారం, జమ్మూ కాశ్మీర్ చట్ట ప్రకారం తప్ప ఎస్ఆర్సీలు వేయలేదు. మరొక ఎస్ఆర్సీ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఏఆర్సీ ఒకటి ఉన్నాయి. ఏఆర్సీ అంటే అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిటీ. ఏఆర్సీలు వేరు. ఇప్పుడు 2 ఏఆర్సీలు వేశారు. 1967లో ఎంసీ సెతలవాడ్ ఆధ్వర్యంలో ఒక ఏఆర్సీ, పరిపాలనా సంస్కరణలు అంటాం. 2005లో వీరప్ప మొయిలీ కమిటీ అని చెప్పి రెండు ఒకటి 1967లో ఎంసీ సెతలవాడ్ మొదటి ఏఆర్సీ చైర్మన్ అతను. రెండవ ఏఆర్సీ 2005లో వీరప్ప మొయిలీ కమిటీ. ఏఆర్సీ అంటే మన దేశంలో పరిపాలనాపరమైన సంస్కరణ ఎలా ఉండాలి. ఎస్ఆర్సీ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. అది ఎస్ఆర్సీ ఏం చెప్పిందంటే అప్పుడు మెయిన్ ఆంధ్రప్రదేశ్ ఉద్యమాల వలన ఎస్ఆర్సీ వేయాల్సి వచ్చింది. మనం తమిళనాడు రాష్ట్రంలో తమిళ్కి అనుకూలంగా అందరూ మద్రాసులో భాగంగా ఉండేవారు. అప్పుడు మద్రాసు రాష్ట్రం. ఆ మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేటప్పుడు తెలుగు వారి ఆత్మగా దీనికోసం ఎన్నో రకాల ఉద్యమాలు జరిగాయి. మనందరూ తెలుసు అమర్జీ పొట్టి శ్రీరాములు గారు కూడా 1952 అక్టోబర్ 19వ తేదీన ఆమర నిరాహార దీక్ష చేసి 58 రోజులు నిరాహార దీక్ష 1952 డిసెంబర్ 15వ తేదీన చనిపోయారు. కనీసం మంచినీళ్ళు కూడా ముట్ల 58 రోజులు చనిపోయారు. ఆ తర్వాత రాష్ట్రం అంతా అగ్నిగుండం అయిపోయింది. దానిపైన మనకి వాంచూ కమిషన్ అని వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చేశారు. కానీ
ఎస్ఆర్సి వేయడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. రెండోది, ఆంధ్ర రాష్ట్రము 11 జిల్లాలతో ఏర్పడింది. అలాగే తెలంగాణ తెలుగు మాట్లాడుతారు, వాళ్ళు ఒక 10 జిల్లాలతో తెలంగాణ ఉంది. సో ఈ రెండింటినీ కలిపితే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రంగా ఏర్పడవచ్చు అనే ఫస్ట్ నుంచి మన ఉద్యమాలు కూడా అలాగే జరిగాయి. సో ఎస్ఆర్సి వేశారు. అవన్నీ పక్కన పెడదాం, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలు ఇక్కడ టాపిక్ కాదు. ఎస్ఆర్సి వేశారు. ఎస్ఆర్సి ఏం చెప్పిందంటే 1956లో ఎస్ఆర్సి సిఫార్సు మేరకు 7వ రాజ్యాంగ సవరణ చేసి అప్పటి వరకు 29 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పార్ట్ ఏ బిసిడి రద్దు చేసి వాటి ప్లేసులో 14 రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఎస్ఆర్సి సిఫార్సుల మేరకు మన దేశాన్ని 1956లో 8వ రాజ్యాంగ సవరణ, 7వ రాజ్యాంగ సవరణ, గుర్తుంచుకోండి, 7వ రాజ్యాంగ సవరణ చేసి 14 రాష్ట్రాల 6 కేంద్ర ప్రాంతాలు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి అంటే హైదరాబాద్ రాష్ట్రము అనేవారు, దానిని ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ రాజధాని, హైదరాబాద్ హైకోర్టుగా ఏర్పాటు చేస్తూ ఒక ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ 14 రాష్ట్రాలు భాషాప్రయుక్తంగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది కనుక భాషాప్రయుక్తంగా ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అర్థమైందండి అందరికి కూడా. భాష ప్రకారంగా ఏర్పడిన తొలి రాష్ట్రం, ఎస్ఆర్సి సిఫార్సుల మేరకు ఏర్పడిన తొలి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్. సో ఎస్ఆర్సి సిఫార్సులు కేవలం ఆంధ్రప్రదేశ్ వరకు వర్తించకుండా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలన్నింటినీ కూడా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. తర్వాత మరలా దేశంలో ఎన్నో రకాల సంస్కరణలు వచ్చాయి. ఎందుకు? మనకు ఏమండి, మన రాష్ట్రానికి ఇస్తే సరిపోద్దా? గుజరాత్ ప్లస్ మహారాష్ట్ర రెండు ఒకే రాష్ట్రంలో ఉండేవి. బాంబే రాష్ట్రం అనేవారు, వాళ్ళు తన్నుకు తెచ్చారు. సో అందుకే ఎందుకు ఈ బాధ అని చెప్పి 15వ రాష్ట్రం కింద గుజరాత్, బాంబే అనే రాష్ట్రాన్ని వేరు చేసి 1960 ఇచ్చారు. అప్పుడు గుజరాత్ను వేరు చేసిన తర్వాత ఆ బొంబే రాష్ట్రం మహారాష్ట్రగా మార్చారు. సో 15వ రాష్ట్రంగా గుజరాత్ 1960. అప్పుడు గుజరాత్కి మహారాష్ట్రకి రెండింటికి ఉమ్మడి సీఎం ఎవరంటే ఎవరో తెలుసా? 1960లో బాంబే రాష్ట్రం నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు, అతిపెద్ద బాంబే రాష్ట్రం గుజరాత్ విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్కి సీఎంగా చేసిన తొలి వ్యక్తి ఎవరు? తొలి సీఎం ఎవరు? రాయండి ఎవరైనా. తొలి సీఎం రాయండి అమ్మ. తొలి సీఎం ఎవరు? వల్లభాయ్ పటేల్ కాదమ్మా, అప్పుడు చనిపోయారమ్మా అతను. 1960 వరకు వల్లభాయ్ పటేల్ ఉన్నారా? మొరార్జీ దేశాయ్. 1978లో మన దేశానికి ప్రధానమంత్రిగా చేసిన జనతా పార్టీ నేత మొరార్జీ దేశాయ్. ఓకే. తర్వాత 16వ రాష్ట్రంగా నాగాలాండ్ 1963లో ఏర్పడింది. 26 అంటే అన్ని ఇవ్వలేదు ఇక్కడ నేను, ఎందుకంటే పార్టీలో మనకి రాష్ట్రాలను ఉంది కనుక ఇక్కడ తగ్గించేశాను. మా అందరికీ తెలిసింది 26వ రాష్ట్రంగా, 27, 28 3 రాష్ట్రంగా చావూజా ఏర్పడ్డాయి. చావూజా ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. 29వ రాష్ట్రం తెలంగాణ. 29వ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది మనకు తెలుసు. 2014 జూన్ 2న మనకి తెలంగాణ ఏర్పడింది. ఆ విషయం మనకి ఎలాగో మనకు తెలుసు. అర్థమైందండి. ఇప్పుడు 29 రాష్ట్రాలు. అయితే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మీ అందరికీ తెలిసిందే. ఓకే. స్వయం ప్రతిపత్తి ఇవన్నీ కూడా 370 రద్దు చేశాము. జమ్మూ కాశ్మీర్ లడఖ్ని మనము కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశాము. తర్వాత దానికి మరలా రాష్ట్ర హోదా కల్పించి లడఖ్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచడం జరిగింది. ఒక్కసారి చూడండి అమ్మా, మరి భారతదేశంలో విస్తీర్ణం అంటే ఏంటి? భూమి. జనాభా అంటే తెలుసు, జనాభా మనుషులు. మన భూమి ప్రకారంగా చూస్తే మొదట ఇది గుర్తుంచుకోవాలండి, ఎక్కువగా అలాగే అడుగుతాడు. మరి మన దేశంలో అత్యంత విస్తీర్ణం గల రాష్ట్రం ఏది అంటే అందరికీ తెలుసు, ఎడారి ప్రాంతం రాజస్థాన్ అని. తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఉత్తరప్రదేశ్. ఓకే. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత కొంత మార్పు. ఇవన్నీ కూడా 2011 జనాభా లెక్కలు. ఆ జనాభా లెక్కల తర్వాత మనకి జనాభా లెక్కలు జరిగితేనే సరైన డేటా. అయితే విస్తీర్ణంలోకి వచ్చేసరికి, జనాభాలోకి వచ్చేసరికి
ఎన్నో రకాల మార్పులు జరిగాయి. ఏదైనా సరే మనం ఆ డేటా చూసుకోవాలి. 2011 సెన్సస్. ఎందుకంటే ఎప్పుడు కూడా భౌగోళికంగా ఈ డేటానే మనకు అడుగుతుంటాడు కనుక ఈ డేటానే మనం చూసుకొని వెళ్ళాలి. అర్థమైందండి? ప్రత్యేకించి అడిగినప్పుడు తప్ప. నెక్స్ట్ విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలకు వచ్చేసరికి గోవా, సిక్కిం, త్రిపుర. మొదటి రెండు గుర్తుంచుకోండి చాలు. విస్తీర్ణంలో చిన్నది. అయితే జనాభాలో చిన్నది సిక్కిము, విస్తీర్ణంలో చిన్నది గోవా. చాలా చిన్నదండి గోవా. మరి ఆ గోవాకి ఇటీవలే గవర్నర్గా ఎన్నికైన మరి ఆంధ్రుడు పుష్పాటి అశోక్ గజపతిరాజు మనందరికీ తెలిసిందే. పిట్టిస్తే వచ్చి చెప్పలేము. ఓకే, మరి జిల్లాల ప్రకారంగా చూస్తే పెద్ద జిల్లా లడఖ్, 2 కచ్చు, 3 లే అండి. విస్తృత చిన్న జిల్లాలు మహి, పాండిచ్చేరి, ఢిల్లీ, లక్షద్వీప్. ఇవి గుర్తుంచుకోండి జిల్లాలు. మహి అనేది పాండిచ్చేరిలో ఒక జిల్లా. పాండిచ్చేరి అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం. లడఖ్ కూడా కేంద్రపాలిత ప్రాంతమే. కంప్లీట్ కేంద్రపాలిత ప్రాంతం లడఖ్, అది ఒక పెద్ద జిల్లా కింద ఇచ్చారు. తర్వాత కచ్, గుజరాత్. ఓకే, మరి అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు. సార్ మన దేశాన్ని ఎలా విభజించాము? రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. సార్ రాష్ట్రాలు ఓకే, కేంద్రపాలిత ప్రాంతాలు అంటే భౌగోళికంగా రాష్ట్రం యొక్క లక్షణాలు లేకుండా, చిన్నగా ఉండి, రాష్ట్ర పరిధిలో లేకుండా, రాష్ట్రానికి సంబంధించి లేకుండా అది ఒక రాష్ట్రం చేయాలంటే అవ్వదు. భౌగోళికంగా రాష్ట్ర హోదాలు ఉండవు. అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయండి, ఎక్కడో సముద్రం మధ్యలో ఉన్నాయి. ఒక రాష్ట్రానికి ఇస్తే బాగుంటుందా? ఇచ్చారనుకోండి, ఈ రాష్ట్రం దాన్ని పట్టించుకోదు. అక్కడ దీవులో ఉన్నది మనకు ఎందుకు అనిపిస్తుంది. అందుకే కేంద్రం నేరుగా పరిపాలన చేస్తే వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు. యూనియన్ టెరిటోరీస్. కేంద్రం నేరుగా పరిపాలిస్తుంది అనమాట. ఏదైతే ఫైనాన్స్ కమిషన్లో తన నిధులు ఉంటాయో ఆ నిధుల ప్రకారం 100% నిధులన్నీ కేంద్రమే పెట్టుకుంటుంది. అందుకే కేంద్ర ప్రాంతాల్లో కొన్ని ట్యాక్సులు, కొన్ని విషయాల్లో వస్తువులకి పన్నులు తక్కువ ఉంటాయి. కేంద్రమే నేరుగా సబ్సిడీలు ఇస్తారు. మరి అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే మనకు తెలుసు. విస్తీర్ణంలోకి వచ్చేసరికి ఎన్ని 240 పైగా దీవులు ఉన్నాయి అండమాన్. రెండవదేమో ఢిల్లీ. మరి ఎంత సౌండ్ రాలేదా? సౌండ్ వస్తుందేమో. రెండోది ఢిల్లీ, 3 పాండిచ్చేరి. మరి చిన్న కేంద్ర పాలిత ప్రాంతాలు వచ్చేసరికి అతి చిన్న దీవులు లక్షద్వీప్. మనందరికీ తెలిసిందే. ఈరోజు టూరిజంకి, డెవలప్మెంట్కి మాల్దీవుల్ని ప్రత్యామ్నాయంగా మన మోడీ గారు కూడా లక్షద్వీపులు ఎన్నుకోమని చెప్తున్నారు. చిన్న దీవులండి. లక్షద్వీపులు 32 చదరపు కిలోమీటర్లు. అక్కడ లక్షద్వీపుల్లో ముస్లిం సంబంధించిన మల్బార్స్ ఎక్కువ ఉంటారు. అంటే మనం యాక్చువల్గా కేరళ తీరాన్ని మల్బార్ తీరం అంటాము. కేరళకి దగ్గరలో ఉన్న దీవు లక్షద్వీపులు. ఇక్కడ మల్బార్ అనే ఒక మొప్లా ఉద్యమం మనకు తెలిసిందే, 1921లో జరిగింది. మొప్లాస్ ఉంటారు అనమాట. మొప్లాలు అంటాం, మల్బార్స్ కాదు, మొప్లాస్. సో ఈ లక్షద్వీపులు, తర్వాత డామన్ డయ్యు, చండీగఢ్, ఇవి చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు. ఓకే, వెరీ గుడ్. మన భౌగోళికంగా అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారంగా మనం పరిశీలిస్తే ఇందాక మీకు చెప్పాను. భారతదేశము చూడండి 8:37. రెండు కూడా మీకు చెప్పింది క్లియర్ గా ఒకసారి చూద్దాం. చూడమ్మా, 36 37. మన 0 డిగ్రీల అక్షాంశం ఇదే భూమధ్య రేఖ. 0 డిగ్రీల అక్షాంశాన్ని మనం భూమధ్య రేఖ అంటాం. ఈ భూమధ్య రేఖ పైన మనకి 8 డిగ్రీలు స్టార్ట్ అవుతుందండి. మనం భూమధ్య రేఖ పైన మనకి 8 డిగ్రీలు స్టార్ట్ అవుతుంది. భూమధ్య రేఖ పైన 8 డిగ్రీలు స్టార్ట్ అవుతుంది. మనం అది మాత్రం గుర్తుంచుకోండి. భూమధ్య రేఖ పైన 8 డిగ్రీలు స్టార్ట్ అవుతుంది. క్లియర్? అంటే మనకుండా భూమధ్య రేఖ పోతుందా? లేదు అని రాయాలి. భారతదేశం గుండా భూమధ్య రేఖ పోతుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి. భారతదేశం గుండా భూమధ్య రేఖ పోతుంది. బి భారతదేశం గుండా కర్కట రేఖ పోతుంది. సి భారతదేశం గుండా మకర రేఖ పోతుంది. ఈ స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్లు ఏమంటే మీరేమో భూమధ్య రేఖ మనకెందుకు తెలియదండి, వేడి ఎక్కువ అని చెప్పి పెడితే ఇంకంతే సంగతి. సో దయచేసి భూమధ్య రేఖ మనకుండా పోదు. భూమధ్య రేఖ దగ్గరగా ఉన్నాం. భారతదేశంలో భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న పట్టణం ఏదైనా చాలా ఎగ్జామ్లు అడిగాడు, చెన్నై. ఎందుకంటే తమిళనాడు మెట్రోపాలిటన్ పట్టణం అని తీసుకోవాలి, చెన్నై. భారతదేశంలో భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న మెట్రోపాలిటన్ పట్టణం చెన్నై. చెన్నై అంటే మద్రాసు, చైనా కాదు. సో 8 డిగ్రీలు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 37 డిగ్రీలు అండి. అయితే మనగుండా పోతున్న రేఖ 23 డిగ్రీల కర్కట రేఖ అన్నాం. అలాగే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇదే మన కాలమానం. అసలు యాక్చువల్గా రేఖాంశాలు దేనికోసం? కాలమానం కోసం, టైం తెలుసుకోవడానికి కదా. అందుకే రేఖాంశాలను మనం కాలగమనం కోసం ఉపయోగిస్తాం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఎందుకంటే మనం తూర్పు రేఖాంశాలు అని చెప్పాం.
తూర్పు రేఖాంశాలు. ఈ 82.5 తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో ఇది మనకి కాలాంశంగా పోతుంది. ఓకే, క్లియర్? ఇప్పుడు చూద్దాం ఎగ్జాక్ట్లీగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని వచ్చేసరికి చూడండమ్మా, 8 డిగ్రీల 4 నిమిషాలు, 30 డిగ్రీల 6 నిమిషాలు. మరి ఎక్కడ ఉన్నాం మనం? ఉత్తరార్ధగోళంలో ఉన్నాం. ఏ రేఖాంశాలు? ఉత్తర రేఖాంశాలు. సో ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నాం. ఉత్తరార్ధగోళంలో ఉన్నాం కానీ ఉత్తర అక్షాంశాలు. దక్షిణార్ధగోళం అంటే దక్షిణ అక్షాంశాలు. క్లియర్? ఇప్పుడు ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నాం. మరి అదేవిధంగా భారతదేశం అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళం చెప్పాను మీకు. నెక్స్ట్ ఏ రేఖ? కర్కట రేఖ. కర్కట రేఖ 23 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటాము. ఓకే, అలాగే కర్కట రేఖ మన దేశాన్ని 2 భాగాలు విభజిస్తుంది. అదే కర్కట రేఖ పైన ఉంటే ఉత్తర భారతదేశం, కర్కట రేఖ దిగున ఉంటే దక్షిణ భారతదేశం. యాక్చువల్గా ఇది వింధ్య సాత్పుర పర్వతాల ఆధారంగా మాత్రం విభజన. వింధ్య సాత్పుర పర్వతాల పైన ఉంటే ఉత్తర భారతదేశం లేదా ఆర్యావర్తనం అంటాం. వింధ్య సాత్పుర పర్వతాలు దిగున ఉంటే దక్షిణ భారతదేశం లేదా అనార్యవర్తనం అంటాం. ఇది వేదకాలం నాటి. కానీ సాధారణంగా 23 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేది 23 డిగ్రీల కర్కట రేఖ పైన ఉంటే ఉత్తరార్ధగోళం, కింద ఉంటే దక్షిణార్ధగోళంగా కూడా మనం చెప్పుకోవచ్చు. క్లియర్? ఓకే, ఒక్కసారి మీకు జస్ట్ ఒక ఇక్కడే పెట్టదు చూడండి, ఇది గ్లోబ్ అండి. జస్ట్ 0 డిగ్రీలు అక్షాంశం, ఇదే భూమధ్య రేఖ. ఈ పైన ఉన్నదే మనం ఉత్తరార్ధగోళం అన్నాము, కింద ఉన్నదాన్ని దక్షిణార్ధగోళం అన్నాము. ఓకే, ఒక్కసారి ఏమీ లేదు. ఇరవై 23 డిగ్రీల ఉత్తర అక్షాంశం దీన్ని కర్కట రేఖ అన్నాము. 23 డిగ్రీల దక్షిణ అక్షాంశం దీన్ని మకర రేఖ అన్నాము, మకర రేఖ. 23 డిగ్రీల తర్వాత 66 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అన్నాం, ఆర్కిటిక్. 66 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం అంటార్కిటిక్, అంటార్కిటిక్. సో ఇది 0 డిగ్రీస్ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్. ఓకే, 90 డిగ్రీస్ యొక్క ఉత్తర గోళంలో ఉన్నదాన్ని నార్త్ పోల్ అంటాము. 90 డిగ్రీస్ ఎక్కడ వస్తే దీన్ని సౌత్ పోల్ అంటాం, సౌత్ పోల్, సౌత్ పోల్. ఇది సార్ అక్షాంశాల ప్రకారంగా ఇది విభజన మనకి. సో ఈ విధంగా ఈ మధ్యలో ఉన్న 0 డిగ్రీల రేఖాంశాలు మనం గ్రీన్విచ్ రేఖాంశం అంటాం. ఇటు 180 ఉంటాయి, ఇటు 180 ఉంటాయి. మొత్తం 360 రేఖాంశాలు ఉంటాయి. పైన 90, కిందన 90, ఇది ఒకటి 181 అక్షాంశాలు ఉంటాయి. భూమధ్య రేఖ ఒక అక్షాంశం కింద మనం తీసుకుంటే పైన 90, కింద 90 ఉంటాయి. కనుక అక్షాంశాలు ఎన్నంటే 181. రేఖాంశాలు 360. సార్ ఒకటి రాదా అంటే ఈ 0 డిగ్రీలు అనేది ఇక్కడికి వచ్చేసరికి 180 డిగ్రీల ఉత్తర తూర్పు రేఖాంశము, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశము ఒకటే అవుతుంది. ఎందుకంటే ఇది గ్లోబ్, ఇలా కలిసేటప్పుడు ఒకటే అవుతుంది. 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వేరుగా ఉండవు. ఈ రెండు ఒకటే, 180 డిగ్రీస్. సో అందుకే ఇది 360. సపోజ్ కి సింపుల్ గా మీకు చెప్పాలంటే మ్యాప్ లో చూడండి ఇలా ఉంటుంది కదా, మ్యాప్, ఈ మ్యాప్ ఉంటుంది కదా, ఈ మ్యాప్ లో ఈ చివర ఉన్నది, ఈ చివర ఉన్నది, గ్లోబ్ లో ఇలా వస్తే ఒకే దగ్గర ఉంటుంది. అదే ఇంకా సార్ మాకు అర్థం కాలేదు. ఇది మ్యాప్ అనుకోండి. ఈ మ్యాప్ లో ఇది తూర్పు పసిఫిక్ అంటాం. దీని ఇక్కడ మ్యాప్ లో పశ్చిమ పసిఫిక్ అంటాం. పసిఫిక్ ఒకటే. పసిఫిక్ మహాసముద్రం వి ఆకారంలో ఉంటుంది. ఇది పసిఫిక్ మహాసముద్రం ఇలా ఉంటుంది, వి ఆకారం. ఇది మ్యాప్ లో చూసుకుంటే. గ్లోబ్ లో చూసుకుంటే ఈ తూర్పు, ఈ పశ్చిమ ఒక దగ్గర కలుస్తాయి కదా, ఆ కలిసే ప్లేసే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. దీని గుండా పోతున్న జలసంధి ఏది? 100,000 ఎగ్జామ్లు అడిగిన బిట్టు బేరింగ్ జలసంధి. బేరింగ్ జలసంధి 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం ఒక్కటే, చాలా ఇంపార్టెంట్. అందుకే 360. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం ఎక్కడ పోతుంది? ఇక్కడ మనం చూస్తే అలాస్కా. ఇక్కడ చూడండి, రష్యా దేశం ఇక్కడ ఉంది కదా, ఇది కూడా అలాస్కా రష్యా దేశంలో ఉండేది. ఒకప్పుడు రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేసుకుంది. మరి రష్యా అమెరికా కలిసి ఉన్నాయా? మనం అనుకుంటాం రష్యా ఈ చివర ఉంది, అమెరికా ఈ చివర ఉంది, యుద్ధం ఏంటి అనుకుంటాం. అది మ్యాప్ పాయింట్లో. కానీ భౌగోళికంగా ఈ రెండు ఇలా ఉంటే పక్క పక్కనే ఉంటాయి, సముద్రమే మధ్యలో ఉంటుంది. ఇది రష్యా అనుకోండి, ఇది అమెరికా అనుకోండి, భౌగోళికంగా గ్లోబ్లో చూస్తే పక్క పక్కనే ఉంటాయి. అందుకే ఆ రెండింటికి మధ్య వారు కూడా ఉంటుంది.
ఒక క్యాపిటలిజము సోషలిజమే కాదు, ఈ విధంగా కూడా భౌగోళికంగా ఇది అలస్కా అమెరికా రష్యా నుంచి కొనుగోలు చేసుకుంది. ఈ అలస్కా గుండా కూడా ఈ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం పోతుంది. క్లియర్? ఇంకా క్లియర్గా మనం వెళ్దాం, డోంట్ వర్రీ. ఒకసారి చూడండి ఇదండి. ఓకే, ఇప్పుడు మనం రైట్లా మరి ఏదైతే టైం ఎంత చూడు, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము కర్కట రేఖ మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశాన్ని రెండుగా విభజించింది ఏది? 23 డిగ్రీల కర్కట రేఖ. ఇది పెట్టి నేను చెప్పాను, ఇది పెట్టి నాకు, ఎందుకంటే నాకు ఫోకస్ అలా అప్పుడు దీనివల్ల కెమెరా మీద వస్తుంది, లేకపోతే అటు అది కర్కట రేఖ. మరి ఈ కర్కట రేఖ మధ్యగుండా పోతుంది కదా, 8 రాష్ట్రాల గుండా పోతుందండి. చాలా ఇంపార్టెంట్ సార్. దీనికి కూడా బోల్డ్ కోడ్లు ఉన్నాయి. మరి ఆ కోడ్లో భాగంగా మనం చూస్తే రాచగొమ జాపత్రిమి కోడ్ అంతే. అదేం కోడ్ సార్? అది కోడ్ అంతే, ఇంకా ఏం కోడ్ అనుకోండి. 1కి 10 సార్లు 830 తర్వాత అంతే. రాచగొమ జాపత్రిమి అంతే, పత్రి మీ అది కోడ్. ఎలాగవుతుంది సార్? 1కి 10 సార్లు మీరు టీ తాగినప్పుడు, టిఫిన్ చేసినప్పుడు, పడుకునే ముందు 1కి 10 సార్లు అంటే అది అయిపోతుంది కోడ్. రాచకొమ జాపత్రిమి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఓకే, అలాగే పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. దట్స్ ఆల్. అడగవచ్చు, ఎలాగ అడగవచ్చు? కర్కట రేఖ పోతున్న ఈశాన్య రాష్ట్రాలు ఏవి? రాచకొమ జాపత్రిమి, త్రిపుర, మిజోరం. త్రిపుర రాజధాని అగర్తల, మిజోరం రాజధాని ఐజ్వాల్, త్రిపుర. మరి అదేవిధంగా కర్కట రేఖ అత్యంత ఎక్కువ పోతున్న రాష్ట్రం ఏది? ఇలా అడగవచ్చు. ఎక్కువగా పోతున్న రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్, ఎక్కువ దూరం. మరి తక్కువగా రాజస్థాన్, తక్కువ దూరం. అర్థమైందండి? ఇలా కూడా అడగవచ్చు. ఎన్ని రాష్ట్రాలు కూడా పోతుంది? 8 రాష్ట్రాలు. అది ఇక్కడ 8 రాష్ట్రాలు అనకూడదు, మరలా 8 రాష్ట్రాలు. 8 రాష్ట్రాలు కూడా పోతుంది. ఎన్ని ఈశాన్య రాష్ట్రాలు? 2. ఓకే, ఎలా సార్? ఈ విధంగా చూసుకొని ఇంకా ఒక్కోసారి పేపర్ డెప్త్గా వెళ్ళింది అనుకోండి. కర్కట రేఖ గుజరాత్లో ప్రధానంగా ఏ నగరం కూడా పోతుంది? గాంధీనగర్. నదులు మహి, సబర్మతి. చెప్పలేం డెప్త్గా వెళ్తే. అలా కూడా అడగవచ్చు. ఛత్తీస్గఢ్, వైకుంఠపూర్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కర్కట రేఖ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం 2 కలుసుకునే ప్రాంతం అది. వైకుంఠపూర్ లేదా వైకుంఠపూర్ అంటారు. ఇక్కడ కన్హా జాతీయ పార్క్, మీ అందరికీ తెలుసు. కన్హా జాతీయ పార్క్, కన్హా అంటేనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కలిపి. ఓకే, ఈ మధ్య కునో జాతీయ పార్క్ మనకి న్యూస్లో చూసాం. జార్ఖండ్, రాంచీ నది, దామోదర్ నది. వెస్ట్ బెంగాల్, దుర్గాపూర్ నది, హుగ్లీ నది. ఇలా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. అయితే ప్రపంచంలో ఎక్కువ అక్షాంశాలు వెళ్ళే దేశం చిలీ అంట. జస్ట్ ఐడెంటిటీ, అటువంటి బిట్సే రావు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రేఖాంశాలు. ఇప్పుడే చెప్పానండి, రేఖాంశాలు అంటే మధ్యాహ్న రేఖలు, కాలగమన రేఖలు, ఊహా రేఖలు. అలా అక్షాంశాల రేఖాంశాలు ఏదైనా ఎవరైనా కనిపెట్టారా? ఉన్నాయంటే లేవండి. అవి ఊహ. అక్షాంశము, రేఖాంశం అంటే ఊహ అండి. భారతదేశం మ్యాప్ అనేది ఒక ఊహ. అదే మన భౌగోళికంగా ఇలా ఉంటుందని. దాని మీద అక్షాంశాలు, రేఖాంశాలు అనేది జోగ్రఫీ ఐడెంటిఫికేషన్ మాత్రమే. ఇవి ఇలా ఉన్నాయి. ఆ రేఖ సార్ రేఖాంశం మనకు కనబడదు అంటే రేఖాంశం కనబడదు, అక్షాంశం కనబడదు. చదువుకోవడం మాత్రం కనబడుతుంది, నువ్వు మర్చిపోవడం కూడా కనబడుతుంది. దట్స్ ఆల్. మరి రేఖాంశాలకు వచ్చేసరికి రేఖాంశాలు ఎక్కడ ఉన్నాయి? తూర్పు రేఖాంశాలు. ఇది ఇంపార్టెంట్. ఎందుకు నేను ఎన్నిసార్లు చెప్తానంటే గజేతగాడు పిల్లకాల వేదలేనట్టు నువ్వు అన్నీ చదువుతూ ఈ తూర్పు రేఖాంశం, పశ్చిమ రేఖాంశం సార్ నాకు సరిగ్గా చెప్పలేదు అని చెప్పి బోలపడతావు. తూర్పు రేఖాంశం. ఈ తూర్పు రేఖాంశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి చెప్పాను కదా. 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాలు. నిమిషాలని పైన ఉంటే నిమిషం అని చదవాలి. నిమిషము. ఈ విధంగా మనకు ఉన్నదండి. ఓకే, క్లియర్? అది కూడా బైహార్ట్ చేసుకోండి. మరి ఎందుకు సార్ అది బైహార్ట్ చేయమంటే తూర్పు రేఖాంశాల మ్యాప్ వేసి చూపించడం మరి అసలు చూపిస్తాను. మరి భారతదేశం రేఖాంశాల ప్రకారంగా ఎక్కడ ఉందంటే తూర్పు. పూర్వార్ధగోళం అన్న తూర్పు అని ఒకటోనండి, తూర్పు అర్ధగోళం. మరి ప్రామాణిక రేఖ అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మనం ప్రామాణిక కాలమానం లేదా తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక కాలమానంగా మనం చెప్తాం. మరి 82 డిగ్రీల తూర్పు రేఖాంశం అక్కడ కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాలు? 8 ఇది ఎన్ని రాష్ట్రాలు? 5 రాష్ట్రాల కింద అలాగే ఒక కేంద్ర పాలిత ప్రాంతం కింద పోతుంది. ఇది ఇలా చిన్నగా ఉంటుంది కదా, ఇలా ఇది కదా, ఇలా ఉంటుంది కదా. 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం కింద పోతుంది.
ఏంటి 5 రాష్ట్రాలు పైనుంచి చూస్తే ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఒక కేంద్రపాలిత ప్రాంతం కాకినాడ దగ్గర యానాం. ఈ విధంగా పైనుంచి ఇలాగా ఇది మనకి పోతుంది. ఇది 82 కిలో తూర్పు రేఖాంశం. యానాం నుంచి సముద్ర మార్గంలో కిందకు వెళ్ళిపోతుంది. అందువల్ల తమిళనాడు మనకు కనిపించదండి. అర్థమైందండి? సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పాండిచ్చేరి దగ్గర యానాం 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం కింద మనకి ఇది పోతుంది. ఇది కూడా ఏదో కోడ్ పెట్టాను. కోడ్ ఏముందంటే జనరల్గా మనకు తెలిసిందే కదండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పాను కదా, వైకుంఠపూర్. ఇదేంటి సార్ అంటే కర్కట రేఖ, 82 దగ్గర తూర్పు రేఖ రెండు కలుసుకునే ప్రాంతం అనమాట. ఓకే, అయితే ఒక ఇంపార్టెంట్ సార్, వాస్తవంగా పేర్లు కొన్నిసార్లు అడుగుతారు. సార్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి పోతుంది? సార్ యానాం నుంచి పోతుంది అంటే యానాంకి దగ్గరకు ఉండే ఒక సిటీ ఏదండి? కాకినాడే కదా. సో ఆంధ్రప్రదేశ్లో కాకినాడ 82 డిగ్రీల తూర్పు రేఖ వస్తుంది. యానాం పక్కన అదే కదా ఉంది. నెక్స్ట్ ఒరిస్సాలో కోరాపుట్, ఛత్తీస్గఢ్లో రాయ్పూర్, ఉత్తరప్రదేశ్లో అలహాబాద్, మిర్జాపూర్, వారణాసి, కాశీ అంటాం. అలాగే మధ్యప్రదేశ్లో జబల్పూర్, రేవా, ఈ ప్రాంతాలు ఉన్న పోతుంది. ప్రాంతాలు అడగొచ్చు ఒకసారి. మధ్యప్రదేశ్లో 82 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏ జిల్లాలో ఉన్న పోతుంది? రావా, జబల్పూర్. అయితే ఇంకోటి ఇక్కడ చూడండి, 82 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎక్కువగా ప్రయాణించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, తక్కువగా ప్రయాణించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. తక్కువ దూరం ప్రయాణించింది మధ్యప్రదేశ్. అర్థమైందండి? అలా కూడా బిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. క్లియర్ అండి? సార్ మాకు అర్థమవుతుందండి, ఇలా పెట్టండి అమ్మా, లేకపోతే నాకేం అర్థం కాదు, మాకు అర్థమవుతుందండి, ఇలా పెట్టండి, వెళ్దాం, స్పీడ్గానే వెళ్దాం. ఏముందో సేమ్ మెటీరియల్ మీరు చదువుకోవాలి, మీకు అర్థమైనట్టు చెప్పడం మెటీరియల్ ఇది. ఓకే, క్లియర్? నెక్స్ట్ జాగ్రఫీకి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ సత్యరావు గారు, డిఎస్సి టాపర్, స్టేట్ టాపర్, నెట్ క్వాలిఫైడ్. అతను కూడా మనకు వస్తారు, తరువాత అతను వస్తారు. ముందుగా నేను ఒక ర్యాపిడ్గా మీకు ఒక ఇది ఇస్తున్నాను. ఏ సబ్జెక్టు కూడా నేను చెప్పానంటే దాంతోపాటు ఇంకొకరు ఉంటారు, ఒక అకాడమిక్ పరమైన ప్రతి దానికి కూడా నాది చెప్పి సరిపెట్టేవచ్చు, కానీ అలా పెట్టను, వేరే ఫ్యాకల్టీ వస్తారు. కొంతమందికి వేగంగా ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటాయి కనుక ఆ షెడ్యూల్ వల్ల నేను తీసుకుని ర్యాపిడ్ క్లాసులు మీకు చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్. ఓకే, క్లియర్? 82 డిగ్రీల తూర్పు రేఖాంశము, కర్కట రేఖ రెండు కలిసేది వైకుంఠపూర్ లేదా వైకుంఠపూర్. 82 తూర్పు రేఖాంశం భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్ దేశాలు కూడా ప్రామాణిక రేఖాంశం. ఎందుకంటే ఈ శ్రీలంక, నేపాల్ మన దగ్గర ఉన్నాయి కనుక మనం ఏదైతే 82 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నాం ఆ రెండు కూడా తీసుకుంటున్నాయి. ఓకే సార్? సార్ క్లాస్ ఉంది, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్కడ వరకు చెప్పామో చూడండి అమ్మా. ఇగోండి ఇక్కడి నుంచి కదా, ఇక్కడి నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. నాకు చిన్న పని చూసుకొని